మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఎండాకాలం అనేక అనర్థాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అనర్థాలను నివారించుకోవాలంటే ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో తినాల్సిన పదార్థాల గురించి చాలామందికి ఐడియా ఉంది, కానీ తినకూడదు ఏమిటి, ఏది తినకూడదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. సమ్మర్లో నిషిద్ధమైనటువంటి ఆహారాలు ఏమిటి అనేది తెలుసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఎండాకాలం సాధారణంగానే ఏది కూడా తినాలి అని అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఆయుర్వేద సిద్ధాంతం అంతరగ్ని ఉంటుంది, ఆకలి లాంటిది. ఇది శోధో విశోధనం జరిగి అంటే రోమకూపాలు ఇవన్నీ తెరుచుకొని ఈ హీట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో ఇక ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నూనెలతో చేసినటువంటి పదార్థాలు తీసుకుంటే ఆకలి ఇంకా తగ్గిపోతుంది, ఎందుకంటే డైజెషన్ కష్టం కాబట్టి. అలాగే ఎండలు బాగా ఉన్నంతకాలం కూడా వంటలలో నూనెని తగ్గించి వాడుకోండి. ఇంకా వేపులు ప్రధానంగా మానేయండి. నూనెలతో చేసినటువంటి వంటకాలు ఒకవేళ మోతాదు మించిందనుకోండి, జీర్ణాశయం పైన ఒత్తిడి పడుతుంది, అదనంగా అవి పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఎండలు అలాగే ఈ జీర్ణాశయం మీద ఒత్తిడి పట్టడం దీనంతటితోటి వడదెబ్బను పోలినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. అప్పుడు నిర్జలీయత వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బయట వాతావరణంలో చాలా వేడి ఉంటుంది కాబట్టి ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి, అలాగే మజ్జిగ తాగాలి. ఇంకా ద్రవయుక్తంగా ఉండేటువంటి ఆహారం అంటే లిక్విడ్ ఫుడ్, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పళ్ళ రసాలు వీటిని చిక్కగా చేసుకొని తీసుకోవాలి, అంటే దాదాపుగా పల్పులాగా ఉండాలి పళ్ళ రసాలు. బొప్పాయి, మామిడి గుజ్జు, రాగి జావా ఇలాంటివి ఈ సీజన్లో ఉపయోగపడతాయి. వీటిని యథోచితంగా తీసుకోవచ్చు. ఇవి శక్తితో పాటు శరీరానికి కావాల్సినటువంటి నీళ్ళని కూడా ఇస్తాయి. అలాగే వీటి వల్ల మరొక సౌలభ్యం ఏంటంటే వీటితోటి ఆకలి పెరుగుతుంది. ఇలాగా ఈ ఎండాకాలం తీసుకోవాల్సినటువంటి ఆహారాలు ఎంత ముఖ్యమో తీసుకోకూడని ఆహారాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి వీటిని తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.